హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకట్ తేజ. ఈ రోజైతే మనతో పాటు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు ఇద్దరు. ఒక డైరెక్టర్, ఇంకొక యాక్టర్. సో రీసెంట్గా షూట్ కంప్లీట్ చేసుకుని స్పేస్ అనే టైటిల్తో ఒక మూవీని తీశారు. సో సెప్టెంబర్ 20 రిలీజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి మొత్తం కూడా వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. సో డైరెక్టర్, యాక్టర్, సో ఇద్దరికి కూడా నమస్తే. అండ్ థ్యాంక్స్ బ్రో. థ్యాంక్స్. రైట్. సో అంటే స్పేస్ అనే టైటిల్ పెట్టి ఒక మూవీ తీశారు. ఎందుకు టైటిల్ అదే పెట్టాలనిపించింది? యాక్చువల్లీ నాకు ఆస్ట్రోనమీ అంటే ఇష్టం అండి. ఆస్ట్రోనమీ వీటి గురించి ఎక్కువ తీయాలని ఉండే, కానీ మనకు బడ్జెట్ ఇష్యూ వల్ల నేను ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ తీసినప్పుడు కూడా వీటి గురించి ఎక్కువ తీసి ఉండేదాన్ని. కానీ ఏమైందంటే బడ్జెట్ ఇష్యూ, ఇట్లా ఎప్పటి నుంచో స్పేస్ అనే టైటిల్ ఎక్కడైనా యూజ్ చేయాలని ఉండే చాలా. తర్వాత ఏమైంది, డిగ్రీ చేస్తూ ఈ స్టోరీ రాసిన, 1 డేలో రాసిన స్టోరీ ద స్పేస్ ద కోడ్ ఆఫ్ డ్రగ్ అనేది. ఇన్వెస్టిగేషన్ జానర్ మొత్తం టోటల్. ఇది రాసినప్పుడు ఒకతనికి నరేషన్ ఇవ్వాలి, రేపు నరేషన్ ఇవ్వాలి, ఇలా స్టోరీ రాయి అని చెప్పేసి అన్నట్టు. స్పాట్లో స్పేస్ అని ఉండే, దాని ప్రకారం డ్రగ్ డీలింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది మా సిటీలో, అటు సైడ్ మొత్తం రాసుకుంది. నిజంగా జరుగుతుందా? యా, జరుగుతుంది. మీ రియల్ లైఫ్ ఎప్పుడైనా చూసారా? రియల్గా అంటే చూడలేని, న్యూస్ పేపర్లో అక్కడ బాగా చూసేవాడిని. యా, ఇట్లా రాసుకుండే, తిరిగిన ప్రొడ్యూసర్స్కి అటు ఇటు నరేషన్ ఇచ్చి ఉండే. వీళ్ళు దొరికేసారు నాకు. దొరికిందా ప్రొడ్యూసర్? ఇక నరేషన్ ఇద్దామని ప్రొడ్యూసర్ ఒక అతను అక్కడ జైత్యాల అండి యాక్చువల్లీ. అయితే జైత్యాల్లో శ్రీధర్ వాసాల్ అని ఒక ఉండే ప్రొడ్యూసర్, డాక్టర్ అతను. అయితే వెళ్ళి నరేషన్ ఇచ్చడం జరిగింది. తర్వాత ఓకే అన్నారు. ఓకే అన్నాక అట్లా కాస్టింగ్ కాల్ పెట్టి ఉండే, పెడితే 3 మెయిన్ లీడ్స్ దొరికారు. అందరు చాలా మంది హైదరాబాద్ టు జైత్యాలకు వచ్చారు. వచ్చి మొత్తం షూట్ అంతా, నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో స్టోరీ రాసుండే. డిగ్రీ చదువుకుంటూనే స్టోరీ రాశారు. చిన్నప్పటి నుండి ఉండే, 10th లో చెప్పేసిన డైరెక్టర్ అయితే. ఎందుకు అసలు సినిమా అంటే ఇష్టం? సినిమాలు అంటే మా అన్నయ్యల వల్ల ఎక్కువ నాకు హాలీవుడ్ అటు సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి అవెంజర్స్ ఇవి ఉంటాయి కదా, అవి చూసుకుంటూనే ఉండే చిన్నప్పటి నుండి. 10th లో చెప్పేసిన ఇట్లా డైరెక్టర్ అయ్యేదాం ఇట్లా అని. కానీ అద్దన్నారు. రాసుకున్నారు ఎప్పుడన్నా? స్టోరీలు రాసుకున్నారా? రాసుకున్నా చాలా. ఇంటర్లో చాలా రాసిన. ఇంటర్లో గ్యాంగ్ ఉండే ఒకటి, మొత్తం తొట్టి గ్యాంగ్. పెద్ద గ్యాంగ్ ఉండే. రాసుకుంటుండే ఇంటర్ కరీంనగర్లో చేసిన. కరీంనగర్లో ఇట్లా రోజు స్టోరీస్ రాసుకుంటూ వాళ్ళకి ఫ్రెండ్స్కి చెప్పుకుంటూ ఉండే. తర్వాత ఇక డిగ్రీ ఇలా లాక్డౌన్ తర్వాత, ఇంకా లాక్డౌన్లో చాలా తీసిన. డొకో వైరస్ అని షార్ట్ ఫిల్మ్ చేస్తుండే, దానివల్లనే నాకు ప్రొడ్యూసర్ నెక్స్ట్. కానీ మీరు ఫస్ట్ ఫిల్మ్ లోనే 3 హీరోలను పెట్టే తీస్తున్నారు. అది స్టోరీకి నాకు కూడా 3 పెడుతున్నాం. ఒకళ్ళని ఇట్లా చూపెట్టాలి, ఒకళ్ళని ఇట్లా చూపెట్టడం ఏమైనా కష్టమైతే కావచ్చు. అంటే ఒకళ్ళని ఎక్కువ చేసి ఇట్లా అనిపించింది. కొంచెం భయమైంది. కానీ వీళ్ళు అర్థం చేసుకున్నారు స్టోరీకి ఎంత అన్నట్టు. వాళ్ళు మాట్లాడి ఓకే, సెట్ అయిపోయింది. వాళ్ళు ఎంత అయింది బడ్జెట్ సినిమాకి? బడ్జెట్ అది చెప్పకూడదు అన్నారు. ఎవరు చెప్పొద్దు అన్నారు? చెప్పదంటే క్యాజువల్గా. మీకు ఎట్లా ఇందులో అవకాశం ఎలా వచ్చింది? నేను ర్యాండమ్ గా కాస్టింగ్ కాల్ చూసి పంపించాను. నా ప్రొఫైల్ అంతా డైరెక్టర్ పంపించాను. బ్రో డైరెక్టర్ పంపిస్తే ఆయన చూసి వర్క్ అంతా చూసి బాగుంది, మాది కాన్సెప్ట్ ఇది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు బాగా నచ్చిన సబ్జెక్ట్ అంతా నచ్చి, కథ పరిగెడుతుంది అనమాట. ఫస్ట్ స్క్రీన్ ప్లే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా. వన్స్ మీరు ఫస్ట్ కనెక్ట్ అయితే సబ్జెక్ట్కి, లాస్ట్ వరకు సినిమా రన్ అవుతూనే ఉంటుంది. బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు బాగా అనిపించింది. ట్విస్ట్ ఏంటంటే, ఇలా నేను చూడలే 3-4 months నుంచి ఆన్లైన్ అనే పరిచయం. అంటే వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు, నేను జైత్యాల్లో ఉండే. స్టోరీ మొత్తం నరేషన్ ఫోన్లోనే, స్క్రిప్ట్ మొత్తం కాస్టింగ్ కాల్ కూడా వాళ్ళు నాకు ఫోన్లోనే పంపించి ఉండే. రేపు షూటింగ్ అనే ఫస్ట్ షెడ్యూల్ ఉండే. ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు Day 1 షూట్ అప్పుడు నైట్ పికప్ నేనే చేసుకున్నా బస్ స్టాండ్లో. కాదు, స్టోరీ కూడా ఒక్కరోజు రాస్తాను అన్నారు కదా? యా, 1 డేలో రాసుండే. అదే ప్రెజర్ ఉండే నాకు. మనకి ఒకరోజు రాసుకున్న స్టోరీ చాలా టైం పట్టింది. అది చాలా టైం పట్టింది. ఎట్లా సాధ్యమైందో మరి ఒక్కరోజు? అది కొంచెం యాక్చువల్లీ నాకు చెప్పడం ఏంటంటే, డైరెక్టర్ బ్రో, ప్రొడ్యూసర్ ఒక అతను కథ చెప్పాలి. డైరెక్టర్ బ్రో చెప్పాలంటే ఇంటి దగ్గర రఫ్ ఐడియా ఉంది, కానీ ఫుల్ బాండిఫైడ్ స్క్రిప్ట్ లేదు. అతను ఎట్లా అంటే ఫ్రెండే, అంటే ఒక పెద్దోడే కొంచెం. అతను ఉండి నాకు ఇట్లా స్టోరీ ఉందని నేనే ఫస్ట్ అన్నా, బ్రో ఇట్లా స్టోరీస్ అయితే ఉన్నాయి నా దగ్గర అంటే, ఒక స్టోరీ తీసుకురా బ్రో అన్నాడు. ఇక మనమే చిన్న స్టోరీ ఎందుకు, కొంచెం మంచిగా రాసుకుందాం అన్నప్పుడు ఇట్లా స్పేస్ అని ఒకటి ఉండే ఐడియా. అంటే టైటిల్ అయితే ఉంటుంది స్పేస్, మన బడ్జెట్లో తీయాలి అన్నప్పుడు. డ్రగ్ డీలింగ్ ఎక్కువ జరుగుతున్నాయి అప్పుడు, 2 years బ్యాక్ అట్లా జరుగుతుండే. అది రాసేసుకున్నా టోటల్ స్పేస్ అని, ఇట్లా డ్రగ్ డీలింగ్ అంటే కోడ్
ఈ స్టోరీలో ఎట్లా అంటే స్పేస్ అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా డీలింగ్స్ అట్లా దానికి సంబంధించి రిలేటెడ్ ఉంటుందా? రిలేటెడ్ స్పేస్ ద కోడ్. అంటే ఎట్లా ఒక్కటి చెప్పండి, అంటే మీరు చూసిందే చెప్పండి, ఎట్లా జరుగుతాయి డీలింగ్స్ అన్ని కూడా? నేను చూసిన అంటే నేను న్యూస్ పేపర్ చూసిన. ఇప్పటివరకు మనం చాలా సినిమాల్లో చూసాం, బ్యాగ్స్ లో పంపించడం, లేకపోతే వేరే షూ లో పంపించడం, చిన్న చిన్న పౌడర్స్ లో కూరగాయలు అట్లా. కూరగాయలు ఎక్కువ కూరగాయలే చూసిన, అంటే జరిగిందని విన్నా. ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ అట్లా తెలిసిన వాళ్ళు చెప్పారు ఇట్లా కూరగాయలల్లా, ఫోన్ మొబైల్ షాప్లల్లా, మొబైల్స్ బాక్సెస్ లో కూడా ఉన్నాయని విన్నా. అంటే చెప్తే విన్నా కానీ మరి అవి మన రెఫరెన్స్ కావాలంటే గట్టిగుడు మూవీ, సూర్య సార్ మూవీ ఉంటది కదా, అందులో మనుషులకి పెట్టే మింగేసి తీసుకెళ్తారు. నేను అవే రిఫరెన్స్ తీసుకొని ఇందులో కూరగాయలు కూడా యాడ్ చేసిన. కూరగాయలు అండ్ షూ ఉంటాయి కదా, షూ బాక్సెస్ లో కూడా ఉంటాయి అన్నట్టు. షూలా అందులో లోపల పెట్టి అమ్ముతారు అన్న, డీలింగ్ నడిపిస్తారు. అదైతే మరి అరాచకం. నువ్వు చెప్పిన సినిమా ఏ సినిమా అది? గట్టిగుడు, సూర్య గారు అనుకో. అది బాడీలో లోపల పెట్టేస్తుంది. గట్టిగుడు వీడొక్కడేనా? ఏమంత ఐడియా నాకే ఐడియా లేదు. లేదు. బట్ ఏంటంటే ఆ సినిమాలో కొంచెం డ్రగ్స్ మింగించి వీడొక్కడేనే. అండ్ డిఓపి వచ్చేసి ఫ్రెండే, మా ఫ్రెండ్ క్లాస్మేటే, విజయ్ మా క్లాస్మేటే. ఇక లైటింగ్ వచ్చేసి మా ఫ్రెండ్. ఫ్రేమ్ వర్క్ బాగుంది, చాలా బాగుంది. అసలు యాక్చువల్లీ డైరెక్టర్ నరేషన్ ఇచ్చిన అంత బాగుంది, స్క్రిప్ట్ అంతా బాగుంది. అంతా అక్కడికి లొకేషన్కి వెళ్ళంగానే ముందు స్టోరీ బోర్డ్ అంతా రెడీగా ఉంది. పలానా సీన్ కి ఎన్ని షార్ట్స్ తీయాలి, ఏ షార్ట్ లో ఏ ఫ్రేమ్ లో ఏమేమి షార్ట్స్ తీయాలి అన్ని క్లియర్ గా ఎవ్రీథింగ్ ఫుల్ పేపర్ మే ఉంది. సేమ్ ఆ పేపర్ అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పర్ఫెక్ట్ గా చేసుకున్నారు. అది అంతా ఎగ్జిక్యూట్ చేశారు అంతే. ఆర్గనైజేషన్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంది. నాకు ఎట్లా అంటే వీళ్ళు హైదరాబాద్ నుండి వస్తారు థియేటర్ ఆర్టిస్టులు. వీళ్ళు 3 మెయిన్ లీడ్స్ థియేటర్ ఆర్టిస్టులు. అందరూ కొంచెం భయం ఉండే, వీళ్ళకి అన్ని తెలుసు మనకేం తెలియదు. లేదు అలా ఏం లేదు కానీ ఫుల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ చేసాడు అన్ని. అన్నప్పుడు మొత్తం అన్ని ప్రీ ప్లాన్ చేసుకుని ప్రీ ప్రొడక్షన్ ప్రెప్పింగ్ మంచిగా జరిగింది. ఆర్గనైజ్డ్ గా అనుకున్నట్టు ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ పర్ఫెక్ట్ గా అయిపోయింది, ఎక్కడ డిలే లేకుండా. ఏంటి 2 షెడ్యూల్స్ అయినా? 3 స్కెడ్యూల్స్ మొత్తం. ఒకటి 3 ఫేజెస్ ఉంటాయి స్టోరీలో. ఒకటేమో కాలేజ్ వచ్చేసి, ఇంకా 2 చెప్పగలుగుతారు. మేమైతే 2 షెడ్యూల్స్ లో 2 స్కెడ్యూల్స్ లో వీళ్ళు ఉన్నారు. ఇంకొక స్కెడ్యూల్ కాలేజ్ స్కెడ్యూల్. అది మొత్తం 3 లింకప్ అయి ఉంటుంది. రాబరీకి, డ్రగ్స్ కి, స్టూడెంట్స్ కి 3 లింకప్ అయి ఉంటాయి. ఎలా సాల్వ్ చేస్తాడు అనేది స్టోరీ బేస్. ఇప్పుడు ఇది ఎక్కడ రిలీజ్ అవుతుంది? సెప్టెంబర్ 20 SR ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, అంటే గ్రేట్ అని చెప్పాలి. చదువుకుంటూ కథ రాసుకొని సడన్ గా సినిమా. ఎందుకంటే చాలా మంది ఇక్కడికి వచ్చి చాలా ఏళ్ల తరబడి వెయిట్ చేస్తూ ఉంటారు, కానీ ఇప్పుడు ఫోన్లోనే ఇంటి దగ్గరే తీసేస్తున్నారు చాలా మంది. సో మీరు నేను అక్కడ క్లాస్ జరుగుతుంది, ఇక్కడ షూట్ మాది. అంటే మనం ఇన్వెస్టిగేషన్ రూమ్ మొత్తం మా కాలేజ్ లోనే సెటప్ చేసేసినాం. అది అక్కడ మా క్లాస్ జరుగుతుంది. నిజంగా అది క్రేజీ ఎక్స్పీరియన్స్. అక్కడ చూస్తారు మా క్లాస్ లో అందరూ, అక్కడ అమ్మాయిలందరూ. అమ్మాయిలని కాదు, లేదు వాళ్ళకి తెలియదు కదా. హైదరాబాద్ నుంచి యాక్టర్ వచ్చాడు, సెల్ఫీస్ కోసం అక్కడ అన్న సెల్ఫీస్ కోసం వస్తే నేనే సార్ బిజీ ఉంటాడు కొంచెం. లేదు కావాలంటే ఇంకా టూ మచ్. అసలు వాళ్ళ కథ కెమెరా లేదు, అదేం లేదు కానీ అసలు వాళ్ళ కథ ఏం తెలుసు. అక్కడ కాలేజ్ లో ఎలా అనిపించింది బ్రో? అక్కడ అమ్మాయిలు ఉండి పక్కన డైలాగ్ చెప్తారు. లేదు, సపరేట్ బిల్డింగ్ అవి, వేరే బ్లాక్. అది కొంచెం కనబడుతుంది అంతే, విండోస్ లోంచి చూస్తారు కదా. ఎవరైతే నీకు షూటింగ్ స్పాట్ లో ఎవరో ఒకరు ఉంటారు కదా, వీళ్ళ ఫ్రెండ్స్ అయినా ఉంటారు కదా. ఎవరు అంతా బాయ్స్ అంతా. అదే ఎలా అనిపించింది అక్కడ సడన్ గా గోలీమూర్ లో గోపీచంద్ వచ్చి? లేదు, అదే యాక్చువల్గా ఏంటంటే కంటిన్యూటీ అనమాట. షెడ్యూలింగ్ ఎలా అంటే ఫస్ట్ షెడ్యూల్ మొత్తం ఇండోర్ షెడ్యూల్ మొత్తం కంప్లీట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ చేశారు. సెకండ్ షెడ్యూల్ అంతా అవుట్డోర్ అనమాట. సో ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ కంటిన్యూటీ ఉంటాయి. మేము అసలు ఫస్ట్ దిగడమే ఈ థాట్ ప్రాసెస్ మా డైరెక్టర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇలా ఉంటుంది, ఇలా సబ్జెక్ట్స్ అంతా ఉంటుంది. ఇంక మేము వెళ్ళడం ఎర్లీ 3 days లో కంప్లీట్ అయిపోవాలి. టైం లిమిట్ పెట్టుకో, ఈ టైంలో నాకు ఈ సీన్స్ అయిపోవాలి, కంప్లీట్ లేదు ఈ సీన్స్ అయిపోవాలి. సో మేము ఇంకా వేరే థాట్ లేదు, ఇంకా మనం వెళ్ళాం వర్క్ 3 days లో అయిపోయింది. మళ్ళీ ప్యాకప్, మళ్ళీ ఒక 2 months గ్యాప్ వచ్చింది. 2 months 3 months గ్యాప్ తర్వాత నా ఎగ్జామ్స్ వల్ల, డిగ్రీ ఎగ్జామ్స్ వల్ల డిలే అయింది. మధ్యలో నాకు నేను థియేటర్ ఆర్ట్స్ కదా, మ్యాక్బెత్ ప్లే ఒకటి ఉంది. దాని మూలంగా ఇంకో ముందు 2 weeks బిఫోర్ పడాలి. ఆ 2 weeks లో నాకు ప్లే ఉండడం వల్ల నాకు మళ్ళీ వీళ్ళ ఇయర్స్ అన్ని సెట్ అయ్యడానికి టైం పట్టింది కొంచెం. కంటిన్యూటీ కదా, కొంచెం 3 months గ్యాప్ అంటే కంటిన్యూటీ. తర్వాత మళ్ళీ సెకండ్ షెడ్యూల్ అంతా 3 days లో అవుట్డోర్ షూట్ అయిపోయింది. అది అయిపోయింది పక్క ప్లానింగ్ తోని మొత్తం అయిపోయింది. లో బడ్జెట్ అయింది చాలా. ఈ గ్యాప్ లో ఎవరు చూస్తున్నారు కిటికీలో నుంచి, ఎంత ఈ థాట్ లేదు ఇంకా ఉంటది.
జైత్యాలకు వస్తే ఇట్లా సెల్ఫీస్ అడిగారు. అదే లేదు, ఇది టూ మచ్ ఇది. నేనే లేదు లేదు, సార్ బిజీ ఉంటాడు, తర్వాత ఎప్పుడైనా రారా అని చెప్పి. ఇది నన్ను ఏడిపిస్తున్నాడు థియేటర్. మనది జోయల్ క్యారెక్టర్, మనది జోయల్ క్యారెక్టర్ మొత్తం ఫిలిం లో. అన్న నిజంగా బిజీ ఉంటాడా సార్? చాలా బిజీ ఉంటాడు అన్న. ఇది బిజీ. నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం అసలు మొత్తానికి. ఎప్పుడో ఒకసారి అన్న ఉన్నావా అన్న. లేదు లేదు, చాలా బిజీ ఉంటాడు. ఇప్పుడు కూడా షూట్ ఉండే, షూట్ లో నుంచి పడుకొచ్చినాయి ఇప్పుడు ఇక్కడికి. ఫోన్ మాక్సిమం సైలెంట్ లో ఉంటది అవసరం అయితే తప్ప, లేకపోతే కాదు ఫోన్ ఎందుకు సైలెంట్ లో ఉంటది అంటే చూసినప్పుడు కొంచెం వాల్యూమ్ తగ్గిస్తారు కదా. అంటే బిజీ ఉన్నాను తెలియాలి కదా వీళ్ళకి అందరికి. అదేం లేదబ్బా. నీకు అర్థం కాలేదు నేను చెప్పింది. ఫోన్ సైలెంట్ లో ఉంటది అని చెప్పాడు. ఓకే, ఏదైనా చూసినప్పుడు కొంచెం వాల్యూమ్ తగ్గించుకునే కదా. అదే ఫోన్ లో ఏం చూస్తున్నారో ఏంటో సైలెంట్. ఇప్పుడు పార్ట్స్ ఉంటాయి కానీ బయటకి వినవాడేది. నాకు అర్థం కాలేదు సార్. అబ్బా సార్ యాక్టింగ్ ఆస్కార్ నెక్స్ట్. నిజంగా ఆస్కర్ లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇది. అయ్యో, ఇట్లాంటి వ్యక్తి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మనం అదృష్టం చేసుకున్నాం కదా. అవునవును. ఎలా బ్రో అసలు అందులో ఉన్న ట్విస్టులు మొత్తం మీ ఆడుతున్నాయి. ట్విస్ట్ మీరు అట్లా మీరు చాలా ట్విస్టులు ఉంటాయి బ్రోకి. చాలా స్పేస్ అనేవాడు ఎక్కువగా మనం ఎక్కడ యూజ్ చేస్తాం చెప్పండి? కీబోర్డ్ స్పేస్, ఈ స్పేస్ పైన స్పేస్, ఇంకా గ్యాప్ ఇవ్వవా స్పేస్. గర్ల్స్ కూడా స్పేస్ అడుగుతాడు మనోడు, స్పేస్ ఇయ్యరా? నాకు స్పేస్ అంటే మన అరవింద్ సమేత మూవీలో కొంచెం స్పేస్ ఉండదు కదా పూజ అలా. మీకు చెప్పండి, అంటే మీకు యాక్టర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? యాక్టర్ అవ్వాలని ఎందుకు అనిపించింది అంటే బేసికలీ మూవీస్ అంటే యాక్టర్ కాబట్టి బై బర్త్ అంటారా? బై బర్త్ యాక్టర్ లేదు కానీ అందరు నార్మల్ లాగా ఇంట్లో పేరెంట్స్ స్కూలింగ్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, తర్వాత బీటెక్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటేనే అలా ఉంటుంది. తర్వాత నాకు ఇంట్రెస్ట్ అనమాట బేసికలీ ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటాను. అరే ఏదైనా సడన్ గా చూసినప్పుడు నేను సినిమా చేస్తే హిట్ అయింది అనుకో, నేను ఆ ట్రాన్స్ లో ఒక 1 వీక్ అలా ఉంటాను నా మూవీలో. నాకు హై ఇచ్చే మూవీస్ చాలా ఉన్నాయి. హాల్లో కూర్చుని ఒక సినిమా చూస్తారంటే అది అంటే ఇప్పుడు మన కమర్షియల్ ఫార్మాట్ లో చూసుకుంటే హిట్, బ్లాక్ బస్టర్ అనేది వచ్చే మనీ బట్టి ఉంటాయి. అలా కాకుండా నేను ఏ సినిమా చూసినా సరే అందులోంచి ఒక పాయింట్ నాకు ట్రిగర్ అవుతూ ఉంటుంది మైండ్ లో. అరే ఈ పాయింట్ భలే తీసాడే, లేకపోతే ఒక ఫ్రేమ్ భలే పెట్టాడే, లేకపోతే ఒక యాక్టర్ భలే పెర్ఫామ్ చేసాడే, ఇలాంటి నాకు ఇప్పుడు ట్రిగర్ అవుతూ ఉంటాయి. నాకు అరే అది నాకు ఒక ఎనర్జీ ఇచ్చేది. అరే భలే ఉంది ఆ సెన్స్ ఉండి నాకు ఇంకా కిక్ ఇచ్చేది. అరే మనం కూడా చేస్తే ఎలా ఉంటుంది, అలా స్టార్ట్ అయింది నాకు మూవీస్ ఇంట్రెస్ట్. నేను కూడా ఒక బీటెక్ అయిపోయిన తర్వాత అనుకుంటా, బీటెక్ అయిపోయింది ఫిక్స్ అయిపోయా మనం సినిమాలో. బీటెక్ అయిపోయి ఎన్ని ఇయర్స్ అయింది? 2018 లాస్ట్ 2018 నా 10th అయిపోయింది. నా 10th ఆయన చెప్పడం చూసావా ఎంత అద్భుతంగా చెప్పాడు. 2018 అంట. 2020 2018 అనొచ్చు, 2018 తెలియకూడదని. మీరు బీటెక్ చేశారు అంటే అప్పుడు బీటెక్ అయిపోయింది అంటే 19, 20, 21, 22, 23, 24, 23, 24 6 years గ్యాప్. బీటెక్ అయ్యేసరికి అందరి ఏజ్ ఎంత ఉంటుంది? మినిమం 23, 24 ఉంటుంది. ఇప్పుడు ఏజ్ గురించి ఎందుకు లేండి, అంటే మీ ఏజ్ దగ్గరగా 33? లేదు నిజమే కదా? నిజం కాదు, నాకు చెప్పు. లేదు బట్టి అన్న. కానీ నిజంగా మంచి యాక్టర్ అన్నా చాలా. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వీళ్ళని కలవలే ఎక్కడ, ఓన్లీ ఫోన్ లోనే మొత్తం. ఫోన్ లో ఆడిషన్ చేసావు కదా? ఫోన్ లో ఆడిషన్స్ మొత్తం. గ్రేట్, నీకు కూడా గ్రేట్. నీలాంటి డైరెక్టర్ నిజంగా మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దొరకడం మేము చేసుకున్న అదృష్టం. థ్యాంక్ యూ. ఫోన్ లో ఆడిషన్ అనేది ఇప్పటి వరకు ఎవరో చేయలేదన్న. అంటే ఫిలిం చూసిన చాలా, ఇతని చేసిన ఇండిపెండెంట్ ఫిలిం 2 hours కూడా ఒకటి ఉంది ఫిలిం, అది 2 hours 1 hour ఒకటి 1 hour ఉంది. అవిడే చూసే కామెడీ చాలా చేస్తుంది. కామెడీ బాగా చేస్తాడా? కామెడీ ఇందులో కూడా. ఓకే, నాకు కొంచెం భయం ఉండే, అంటే వీళ్ళకు ఎక్కడ చెడగొట్టేస్తాడని. అంటే నాకు కొంచెం భయం ఉండే, అంటే అదే వాడి క్యారెక్టర్ గురించి. క్యారెక్టర్ అని కాదు, అంటే కొంచెం ఇది దీని ఏమంటారా చెప్పు. మర్చిపోయా ఏంటిది బ్రో, పచ్చేసరికి మర్చిపోయినా కానీ పంచి అంటే మళ్ళీ ఒకటి అనండి చేస్తారా లేదా అయితే కొంచెం ఏంటిదంటే వీళ్ళకి ఏం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడలే కదా, వీళ్ళ డైలాగ్స్ ఎట్లా ఉంటాయి, వీళ్ళ ఏంటిది అనే ఏం ఉండదు. 1-on-1 మీట్ అవ్వలేదు అంటే ఫేస్ టు ఫేస్ 1-on-1 మీట్ అవ్వాలి. కానీ నేను సీన్ పేపర్ ఇచ్చినప్పుడు వెంటనే ఇట్లా చూసుకునేటోళ్ళు వచ్చి చెప్పేటోళ్ళు. నేను షాక్ అయినా మొత్తం. డిఓపి విజయ్ మా ఫ్రెండ్, వాళ్ళందరూ షాక్. అసలు వీళ్ళకి అసలు మనం పరిచయం అయ్యాలి, ఇట్లా డైలాగ్స్ ఎప్పుడు చదివిర్రు అసలు అన్నట్టు ఉండే. వీళ్ళు ఫుల్ ప్రిపేర్. మేము ఎట్లా ప్రిపేర్ అయినామో జైత్యాల్లో, వీళ్ళు హైదరాబాద్లో
ముగ్గురు స్క్రిప్ట్ 2 days ఇప్పుడు ముందే పంపిస్తే ఎవరి డైలాగ్స్ వాళ్ళు ఈ పలానా సీన్స్ ఉంటే 3 days లో ఇండోర్ లో అని చెప్పారు కదా, ఇందాక చెప్పాం కదా. అలాగే ఆ సీన్స్ అన్ని క్లియర్ గా ఇచ్చేస్తే ఆ సీన్స్ తగ్గట్టు మేము ప్రిపేర్ అయ్యాం. యాక్చువల్ గా మేము ఇప్పుడు నాతో పాటు ఉన్న ఆకాష్ రాఘవ క్యారెక్టర్స్, ఆకాష్ రాఘవ క్యారెక్టర్స్ కూడా మాకు పరిచయం లేదు. మేము డైరెక్ట్ గా అక్కడ జగిత్యాల వచ్చిన తర్వాత పరిచయం. ఎక్కడ హైదరాబాద్ లో ఉన్నా సరే మాకు ఒకరికి పరిచయం లేదు. డైరెక్ట్ గా అక్కడ ఈ షూట్ లోనే ఆ లైవ్ లొకేషన్ లోనే పరిచయం మాకు. సినిమాలో హీరోయిన్ ఉందా? ఎందుకు? అంటే ఇది బడ్జెట్ ప్రాబ్లం ఒకటి, అండ్ స్టోరీకి వీళ్ళే ఎక్కువ హీరోయిన్ అట్లా ముగ్గురు హీరోలు కదా, 3 సమ్మా అట్లా ఏం లేదు. నేనే ఉన్నా. ముగ్గురు హీరోలు ఉన్నారు, 3 సమ్మా అన్న. అవునవును అంతే. హీరోయిన్ కూడా లేదు. హీరోయిన్ లేదు. ఓకే. అండ్ ఒకరికి థ్యాంక్స్ చెప్పాలి, అజయ్ ఇందులో మెయిన్ లీడ్, ఇందులో కూడా అజయ్ కుమార్ నువ్వు చెప్పినట్టు చేసిండు, చాలా హెల్ప్ చేసిండు. అంటే ప్రొడ్యూసర్ ని కూడా కన్విన్స్ చేసిండు, ఇది తీయగలుగుతాడు చేస్తాడు అన్నట్టు చాలా హెల్ప్ చేసిండు. హీరోయిన్ ఎందుకు పెట్టలా? హీరోయిన్ వచ్చేసి మాకు ఈ స్టోరీ మెయిన్ స్టోరీకి వీళ్ళే ఎక్కువ ఇన్వెస్టిగేషన్. అంటే ఒక 1 hour లా మళ్ళీ లవ్ ట్రాక్ అయినా కానీ ఏదైనా, అంటే లవ్ ట్రాక్ అని కాకుండా అని మాకు కొంచెం బడ్జెట్ లిమిట్స్ అవి కూడా ఉండి ఇక మేము ఇట్లా వెళ్ళిపోయినాం. ఇక స్టోరీ రన్ అయ్యేది వీళ్ళ క్యారెక్టర్స్ 3 క్యారెక్టర్స్ మీద. మనం ఇప్పుడు మీరు చూస్తే మొత్తం అవసరం లేదనిపిస్తుంది మీకే ఒకసారి చూస్తే. ఐటమ్ సాంగ్ ఉందా? హీరోయినే లేదు, ఐటమ్ సాంగ్ కూడా లేదు. ఐటమ్ సాంగ్ లేదా? లేదు. సాంగ్స్ లేవు, యాక్చువల్లీ సాంగ్స్ లేవు. 1 hour ఫిల్మ్ కదా ఇది. ఓహో, ఒక్క సాంగ్ కూడా లేదు. అంటే ప్రమోషనల్ సాంగ్ కి ఒకటి ప్లాన్ చేస్తున్నాం కానీ చూడాలి. అది యాక్చువల్లీ ఏంటంటే ఇది ఒక కేసు, స్పేస్ అనేది ద కోడ్ ఆఫ్ డ్రగ్, అది ఒక కేసు ఫైల్ వస్తుంది. ఆ ఫైల్ ని ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎలా సాల్వ్ చేశారు, అసలు ఈ జనాల్లోకి ఒక ఏరియాలోకి అసలు అంటే జనాల్లోకి డ్రగ్ అనేది ఎలా వెళ్తుంది, దాన్ని వీళ్ళు ఎలా చేసేసి పట్టుకున్నారంటే కథ ఇదే. దీని చుట్టూ కత్తిరిగి తప్ప ఇంకా బియాండ్ దట్ ఎక్కడ అనుకుంటాడు ఏది ఉండదు, జరగదు. మళ్ళీ వీళ్ళు కోడ్ స్పేస్ అని పెట్టుకొని ఆఫీసర్ ఉంటాడు, ఆఫీసర్ వీళ్ళకి కేసు అప్ప చెప్తాను అన్నట్టు. కోడ్ స్పేస్ అనేది ఒక కోడ్ పెట్టుకొని ఇట్లా అమ్ముకుంటారు, డీలింగ్ చేస్తారు ఇట్లా ఒక సిటీలో. మీరు పట్టుకొని అన్నాడు. బ్యాక్ స్టోరీ కూడా ఉంటాయి చాలా ఇందులో. ఒక 1 hour ఫిల్మ్ అంటే నిజంగా కొత్తగా వచ్చిన వాళ్ళకి 1 hour ఫిల్మ్ అంటే కష్టం. ఎందుకంటే అందరూ కూడా షార్ట్ ఫిల్మ్స్ అని లేకపోతే వేరే అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అన్ని కూడా చేసి ఫిల్మ్ మేకింగ్ అవన్నీ కూడా చేసి ఫ్రెష్ టీమ్ అని ఎక్కడ అనిపించాల, ఎక్స్పీరియన్స్ టీమ్ లానే అనిపించింది. అంటే చెప్పే కదా మనోడు ప్లానింగ్ అంతా ఆర్గనైజ్డ్ గా పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఎక్కడ అన్వాంటెడ్ ఎక్కడే లేదు. ప్రతి పలాంటి మార్నింగ్ 6 షాట్ అంటే అందరూ 5:30 రెడీ అయిపోయి ఆన్ లొకేషన్ ఉండి పలానా షార్ట్కి పలానా టైంకి ఈ షార్ట్ పడాలి, తర్వాత ఈ నెక్స్ట్ షార్ట్, ఇదే సీన్లో నెక్స్ట్ షార్ట్, అలా ఒక ప్లానింగ్ ఆర్గనైజ్ వెళ్ళింది. కాబట్టి ఎక్కడ డిలే అనేది ఎక్కడ అనిపించలేదు మాకు. టైం టు టైం బ్రేక్స్, మళ్ళీ మార్నింగ్ అలా దాని ప్రకారం షెడ్యూల్ చేస్తున్నాడు మనోడు. ఫుడ్ బాగా పెట్టారన్న? బాగా, ఫుడ్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది టేస్ట్ అంతా. అది ఎలా జరిగిందంటే అప్పటికప్పుడు ఫ్రెష్ గా పరిచయం అయినా సరే మేము ఒక తెలిసిన అందరు ఫ్రెండ్స్ ఒక 10 మంది కలిసి ఒక వర్క్ చేస్తే ఎలా ఉంది అలా ఉంది అట్మాస్ఫియర్ అంతా. బాగా ఎంజాయ్ చేశాం. మొత్తానికి షూట్ కంప్లీట్ చేసుకున్నారు, ఎడిటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. కుమార్ అని ఎడిటర్. ట్రైలర్ కట్ చూస్తే అర్థమవుతుంది, ట్రైలర్ చాలా బాగుంది, చాలా కట్ చేసిండు ట్రైలర్. అండ్ ఫిలిం కూడా చాలా షార్ప్ గా కట్ చేసిండు, ఎక్కువ ఉండే లెంత్, అవసరం లేని అన్ని పటపట లేపేసిండు అన్ని. ఎవ్రీథింగ్ డన్, రెడీ టు రిలీజ్ ఆన్ September 20 SR ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఒక అతనితో పనిచేయడం? నిజంగా థ్యాంక్స్ చెప్పాలి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి. థ్యాంక్ యూ నేను చెప్పాలి, మీరు అంత దూరం నుండి నన్ను నమ్మచ్చిర్రు అక్కడికి జైత్యాల కంటే థ్యాంక్స్ బ్రో. లేదు నిజంగా మనోడు ఈ ఏజ్ 22 yearsకే ఇంత కథ రాసి దీన్ని అందరిని నమ్మించి ఎంతమందితో ఒప్పించి చేయడం చిన్న విషయం కాదు. ఎంతో ఇప్పుడు ఆ ఏజ్ లో నేనేం చేస్తున్నా అలాగే గుర్తులేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీటెక్ చదువుతున్నా అప్పుడు, ఏం లేదు అంత టాలెంట్ లేదు కానీ నేను అది స్టార్ట్ చేసిన 21 ఏజ్, అప్పుడు 20 ఇలా స్టార్ట్ చేసిన 21. నిజంగా ఇంతమంది ఆర్గనైజ్ చేసి ఒప్పించి ఒక ప్లేస్ కి తీసుకొచ్చి చేయడం చిన్న విషయం కాదు. టాస్క్ అంతా మొత్తం ఈ మేకింగ్ మీదనే చాలా టైం పట్టింది. అంటే నాకు కూడా కొన్ని రిఫరెన్స్ చూసుకుంటూ నేను థ్యాంక్స్ చెప్పాలి, నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు డైరెక్టర్. నేనే థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. అంటే మీరు అంటే పరిచయం ముందు కథ నమ్మి దిగాను అంతా, ఫోన్లోనే కన్వర్జేషన్ అంతా. వన్స్ కథ నమ్మి దిగిన తర్వాత పర్సన్ ఏంటి అర్థమవుతుంది కదా మనకి, డైరెక్టర్ ఏంటి పలానా, ఓకే తను ఇలా ఆర్గనైజ్ చేస్తున్నాడు ఎలా ఏంటి అని.
ఇంకా బాగా క్లోజ్ అయిపోయాం ఇంకా. మీ పోస్టర్ ఎవరు లాంచ్ చేశారు? రవితేజ బ్రో చాలా సపోర్ట్ చేస్తాడు. మన సగిలేటి కథ హీరో. ఓకే. అండ్ ట్రైలర్ వచ్చేసి మన అనిల్ జిల్లా ఐడియా ఉంది, మై విలేజ్ షో అనిల్. చాలా సపోర్ట్ చేశారు వాళ్ళకి. అంత రెస్పాన్స్ అంతా బాగుంది. ట్రైలర్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ట్రైలర్ చాలా బాగుంది, వెయిటింగ్ ఫర్ ద చూడాలని ఉందని చెప్తున్నారు. మీ ద్వారా ఇంకా కొంతమంది రీచ్ అయితే ట్రైలర్ డెఫినెట్ గా ఖచ్చితంగా అవ్వాలని నేను అనుకుంటున్నాను. నాకు కూడా ట్రైలర్ బాగా నచ్చింది. థ్యాంక్ యూ. యాక్టర్సే మెయిన్ యాక్టర్సే నాకు ఎక్కువ పుషప్ చేసింది వాళ్ళే. అంటే వీడు చిన్నోడు, వీడు ఇట్లా ఏం లేకుండా క్లోజ్గా ఉండి చాలా పుష్ చేసారు. 3 schedules వాళ్ళతోనే ఇంత తొందరగా నేను షెడ్యూల్ వేసిన ప్రకారం అయిందంటే వీళ్ళ సపోర్ట్ చాలా ఉంది నాకైతే. ఓకే, మీరేం చెప్తారు? మీకు అయితే September 20 SR ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ రిలీజ్ అవుతుంది. నేనైతే ఖచ్చితంగా చెప్పను, ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది ఖచ్చితంగా. యా, థ్యాంక్ యూ. మోర్ ఎవర్ అండ్ మా డిఓపి విజయ్ అండ్ నీలేష్ లైటింగ్, అతను చాలా ఫ్రెండ్సే, అందరం స్కూల్ ఫ్రెండ్సే అందరం. వాళ్ళ వల్లనే సపోర్ట్ చాలా ఉంది వాళ్ళైతే. డైలాగ్ చెప్పండి. మూవీలో డైలాగ్ అంటే ఆన్లైనర్స్ ఏం లేవు స్పెషల్ గా. సరే, మీకు నచ్చిన డైలాగ్ ఏదైనా చెప్పండి. ఏదైనా పర్వాలేదు, ఏ హీరోదైనా పర్వాలేదు. పోతారు, మొత్తం పోతారు. భాష ఏదైనా పర్వాలేదు, మలయాళం అయినా, తమిళ అయినా, కర్ణాటక అయినా, కన్నడ అయినా. నవ్వుతొస్తుంది అన్నట్టు కిల్కిలి. కానీ నాకు రాజుకుండా అసలు లక్షణాలు ఏమి లేవే. న్యాయం, సత్యం, స్థిరత, దానం, ధైర్యం, దీక్ష ఇవేవి నాలో లేవు. నాకు అసలు అవి నచ్చవు. రకరకాల నేరాలను కొత్తగా చేయడమే నాకు సరదా. నా చేతిలోకి అధికారం వస్తే శాంతి సౌఖ్యాలైన నరక జ్వరంలో వేసేస్తాను. యాక్చువల్గా నుంచి చెప్తే ఇంకా అంటే విలన్ అన్నట్ట. అది వేరే కాన్సెప్ట్. ఇది మేము షూటింగ్ ఉన్నప్పుడే ఉండే కదా ఇది థియేటర్ ప్లే. కొంచెం డిలే అయింది ఈ ప్లే వల్లనే, షూటింగ్ డిలే అయింది. ఇంకేమన్నా చెప్తారా? ఇప్పుడు పోతారు, మొత్తం పోతారు. మీ ఫేవరెట్ డైలాగ్? ఎమోషనల్ డైలాగ్ ఏదన్నా మీరు ఏదన్నా డైలాగ్ చెప్తారా? చెప్పాలి, డైరెక్టర్ చెప్పాలి, మమ్మల్ని అంటాం కాదు. ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు మీరు డైరెక్టర్ అవ్వాలి? ఇంకా నాకు క్రిస్టోఫర్ నోలన్ వాళ్ళే ఎక్కువ హాలీవుడ్ నుండే ఎక్కువ ఉండే. రాజమౌళి సార్ ఎట్లా అందరికి తెలిసి ఉండే. ఇక చిన్నప్పటి నుంచి ఉండే. 10th లో చెప్పేసిన ఇంట్లో. ఎక్కువ నాకు రోబో మూవీ చిన్నప్పుడు థియేటర్లో రోబో మూవీ చూసి ఉండే. అది చాలా గ్రాఫిక్స్ అయినా కానీ అదైనా చాలా అదే గట్టిగా ఎక్కింది మైండ్. అది హాలీవుడ్ రేంజ్ మూవీ అసలు. ఓకే, అవును. ఇక అదే ఉండే ఎక్కువ హాలీవుడ్ అట్లా. రైట్. మీకు? నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవి గారే బాగా ఇన్స్పిరేషన్. అప్పుడు అంటే మనకి ఫస్ట్ నాకు సీడ్ పడింది అయితే ఫస్ట్ చిరంజీవి గారు. తర్వాత మనం వన్స్ అందులో దిగిన తర్వాత అందులో ఇంక తెలిస్తే మనకి ప్రతి ఒక్కరి నుంచి ఒకటి పిక్ చేసుకుంటూ వచ్చి ఇన్స్పిరేషన్కి. ఏ డైరెక్టర్ అయినా సరే, ఎవరైనా సరే పర్టికులర్ ఒకళ్ళని చెప్పలేం. నన్ను బాగా మోటివేట్ చేసిందంటే, ఇన్స్పైర్ చేసిందంటే చిరంజీవి గారు, నాని గారు బాగా న్యాచురల్. కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ నువ్వు ఎలా ట్రిగర్ చేసుకుని నువ్వు ఎలా మోటివేట్ చేసుకుంటావు అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, రైట్. సో మీ మూవీ బాగా సక్సెస్ అవ్వాలి, మీరు కష్టపడిన దానికి ఖచ్చితంగా ఫలితం దక్కాలి. సో నాకు అర్థమవుతుంది, సరదాగా మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు కూడా. సో ఒక మూవీ తీయడం వెనకాల ఎంత కష్టం ఉంటుందో చాలా నాకు కూడా తెలుసు. ఒక యాక్టర్ అవ్వాలంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో కూడా తెలుసు. మొత్తానికి మీరు తెగించి తీసారని చెప్పాలి. యాక్చువల్లీ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ దీనికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే మా ఆడియన్స్ చెప్పండి. అయితే సినిమా వచ్చేసి September 20 SR ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ వస్తుంది. డోంట్ మిస్. September 20 SR ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్, సపోర్ట్ us. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.